Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందా లేదా అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆమెకు సంబంధించిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించనుంది. తన చిన్న కుమారుడు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. గత గురువారం కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత మధ్యంతర బెయిల్ పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. కవితకు మధ్యంతర బెయిల్ దొరుకుతుందా లేదా కస్టడీని పొడిగిస్తారా లేదా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. సాధారణ బెయిల్ పిటిషన్ పై మాత్రం ఈ నెల 20న వాదనలు వింటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఒకవేళ బెయిల్ దొరక్కపోతే మంగళవారం కవితను మళ్లీ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరుస్తారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ 20న జరగనుండటంతో కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తీహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐకి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. దీంతో శనివారం తీహార్ జైల్లోనే సిబిఐ అధికారులు కవితను విచారించారు. శనివారమే కవిత తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సిబిఐ విచారణను రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని, కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా ఇవ్వలేదని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి నిరాకరించారు. పిటిషన్పై సిబిఐ తరపు కూడా వాదనలు విన్న తర్వాతే ఏ ఉత్తర్వులైనా ఇస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం కవితకు బెయిల్ వస్తుందా లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.